ఖచ్చితంగా ఇంటి కోసము కుటుంబానికి ఆత్మహత్య ఆటో డ్రైవర్ల పక్షాన జరుగుతాయి. మా ఆటోల బతుకులు ఇప్పుడు ఆగమైపోయినాయి. మాకు 10 రూపాయలు బతుకులు సార్ మారు. ఈ విధానంగా మేము ఆదుకుంటే మేము ఆత్మహత్యలు తప్ప ఇంకోటి ఏం మిగిలే పరిస్థితులు కనిపిస్తలేవు. అండ్ సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాయల్ ప్రాంక్స్. అండ్ సో గైస్, ఇప్పుడు ఏంటంటే స్త్రీలకి ఫ్రీ బస్సులు పెట్టినప్పటి నుంచి ఎప్పుడైతే అందరూ బస్సులకు వెళ్తున్నారో అప్పటి నుంచి మన ఆటోలు చాలా బాధపడుతున్నారు. వాళ్ళ బాధ ఏందో ఒకసారి తెలుసుకొని వాళ్ళకు ఏదన్నా సపోర్ట్ చేసేటట్టు మనం చేద్దాం. ఒకసారి వాళ్ళని కనుక్కుందాం. ఏమైందా చెప్పండి. ఇది పట్టుకున్నా మెయిన్ పాయింట్గా మేము ఆటో వాళ్ళం అందరికీ ఈ రోజు కడికి మన రేవంత్ అన్న గెలిచినాక ఇంత ముందుకు కొద్దిగా గొప్ప రోజుకు పొద్దున 600-700 చేసుకుని బతకవాళ్ళం. ఈ రోజుకి వచ్చేసి ఇప్పుడు ఉదయం 7 గంటలు పెట్టిన బండి ఇప్పుడు 11:30 అయిపోయింది. 11:30 అయిపోయింది. ఇప్పటి వరకు 100 రూపాయలు కూడా సంపాదించలే. ఇప్పటికీ మా ఆటోల బతుకులు ఇప్పుడు ఆగమైపోయినాయి. ఇప్పటికైనా మన సీఎం గారు దయదలిచి మా ఆటోల మీద దయదలిచి ఈ ఫ్రీ బస్సులు అనేది స్టూడెంట్కి పెట్టేసి మరియు ఏజ్ బారు 50 ఇయర్స్ నుంచి లేడీస్ పెట్టి లేకపోతే ఇంకేదైనా ఆలోచించి మమ్మల్ని ఆదుకుంటారని మా ఆటో యూనియన్ల తరఫున మేము ఈరోజు మీకు ప్రజల పక్షాన మా ఆటో డ్రైవర్ అందరూ మా సోదరుల పక్షాన కూడా నేను మిమ్మల్ని దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇకనైనా మీరు కరుణిస్తారని మేము ఆశిస్తున్నాము. ఒక చిన్న డౌటే నాకు, మీకు అప్పుడు ఖర్చులకు అన్ని డీజిల్ అన్నీ పోయి ఎంత మిగిలేదు? అప్పట్లో 700 మిగిలేది. ఇప్పుడు ఎంత మిగులుతుంది? ఇప్పుడు ఉదయం 7ంటికి పెట్టినా ఇప్పుడు 100 రూపాయలు అయిందన్న. ఉదయం 7ంటికి పెడితే ఇప్పుడు 100 రూపాయలు అయింది. సాయంత్రం ఇప్పుడు ఒక 300-400 సాయంకాలం కల్లా 300, 350, 400 కూడా కాబట్లేదన్న. ఇంట్లోకి మరి ఇంట్లో పోతే ఇంట్లో భార్య పిల్లలు కూడా కొట్లాట పెట్టుకుంటూ ఇంత ముందుకు 700-800 తెచ్చేటువంటి ఖర్చులు పోగా ఈరోజు నువ్వు 200 తెస్తున్నావు, 150 తెస్తున్నావు. మేము ఎట్టా బతకాలి, ఏం చేసుకోవాలని ఇంట్లో కూడా భార్య పిల్లలు కూడా గొడవ పెట్టుకుంటున్నారు. ఈ విధానంగా మేము ఆదుకుంటే మేము ఆత్మహత్యలు తప్ప ఇంకోటి ఏం మిగిలే పరిస్థితులు కనిపిస్తలేవు. ఆలోచన మాకు పండుకుంటే నిద్ర పట్టట్లేదు. ఎక్కడ పోయినా ఆలోచన తప్ప ఇంకోటి ఏం లేదు. ఎట్లా బతకాలి, ఇప్పుడు కిరాయిలు ఎట్లా కట్టాలి, మేము డీజిల్ ఎట్లా పోయాలి, గ్యాసులు ఎట్లా పోయాలి. దీనికి తోడు ఆ ఓలా, ఊబరు, ర్యాపిడ్ వచ్చి కూడా అట్లా కొంత ఆగం చేసినాయంటే ఇప్పుడు మీరు వచ్చి కూడా తాటి చెట్టు మీదకి వెళ్ళి ఆ తాటికాయ తల మీద పడ్డట్టుగా చేసి మా బతుకులు ఆగమైపోయి రోడ్డు మీదకి వచ్చేసినాము. ఇప్పటికైనా మన్నించి మా ఆటోల పక్షాన మా డ్రైవర్ల పక్షాన నేను కోరుకున్నది ఒకటే, ఈరోజు కూడా ఇప్పటికైనా యథావిధిగా స్త్రీలకు గౌరవించినట్టుగా మేము వద్దని లేదు. వాళ్ళతో పాటు మమ్మల్ని గౌరవించి మాకు కూడా మరి ఏమి ఆలోచన చేసి ఏదైనా ఆదుకుంటారో మా యొక్క మనవి చేసి మా ఆటో డ్రైవర్ల తెలంగాణ స్టేట్ యూనియన్ డ్రైవర్ల సాక్షిన నేను మీ అందరినీ మనవి కోరుతున్నాను. మేము కోరుకునేది ఏంటంటే మా పిర్జాదగూడ రూట్ సార్ మాది. ఉప్పల్ టు పిర్జాదగూడ పర్వతాపురం లోకల్ సర్వీస్ సార్. మాకు 10 రూపాయలు బతుకులు సార్ మారు. మాకు 10 రూపాయలు బతుకులు సార్ మారు. ఇంత మునుపు 10 రూపాయలతో ఇద్దరికి ముగ్గురిని 40 రూపాయలు 30 రూపాయలు చేసుకొని సాయంత్రం వరకు 600-700 చేసేది. ఇవాళ 2 గంటలకు వచ్చి నిలబడ్డా కూడా ఒక సీరియల్ అంటే మేము సీరియల్ ప్రకారంగా క్యూ ప్రకారంగా నడుపుకొని బతుకుతాము. లేడీస్కు ఫ్రీ పెట్టి సంతోషమే, వాళ్ళు సంతోషపడుతున్నారు, జనాలు సంతోషపడుతున్నారు. కానీ ఇప్పుడు ఇంత లక్షల మంది, ఇన్ని వేల మంది డ్రైవర్లకు మా జీవనోపాధి మీరు ఏమన్నారంటే మా ప్రభుత్వం రాగానే మీకు సహకరిస్తాము అని మీరు ఒక మాట మాట్లాడారు. కాబట్టి రేవంత్ అన్న గారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మా పెండ్లం పిల్లలు మా పొట్ట కొట్టకుండా మా యందు దయతలిచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డా కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా మేము కూడా పోరాడినాం, మేము కూడా కష్టపడ్డాం. మా అందు దయతలిచి మా జీవనోపాధి ఏంది మాకు, ఎందుకంటే మేము బతకలేకపోతున్నాం సార్. 250-300 రూపాయలు బండి కిరాయి, గ్యాసు, డీజిల్, డైలీ ఫైనాన్స్ ఉంటుంది సార్. మాకు ఒక 10,000 తీసుకుంటే రోజు ఒక 100 రూపాయలు కట్టుకోవాలి సార్. ఆ ఫైనాన్స్ కూడా వెళ్తలేదు సార్ మాకు. ఇప్పుడు కిస్తులు కట్టక నిన్ననే 4 బండ్లు
కూడా పెండ్లం పిల్లలకి ఏమైనా తీసుకుపోవాలన్నా బ్రెడ్ ప్యాకెట్ తీసుకుపోవాలన్నా ఏమైనా టిఫిన్ చేసుకోవాలన్నా చాలా ఘోరం అయిపోయింది సార్. మాకు రోడ్డు మీద బతుకైపోయింది సార్. మా బతుకు కూడా 10 రూపాయలు లేకుండా ఇట్లు మా యందు దయదలిచి రేవంత్ అన్న గారి నాయకత్వంలో, ఎందుకంటే మీరు గెలిచారు, మాకు కూడా సంతోషం సార్. మా జీవితం కూడా మమ్మల్ని కూడా ఆలోచన చేయాలి సార్ మీరు, ఎందుకంటే మీరంటే మాకు ప్రేమ సార్. ఇంత అభిమానంతో మేము ఓట్లు వేసుకొని నేను గెలిపించినాం సార్. మా యందు దయదలిచి మీరు మాది ఏంది అనేది ఒకసారి మా కంట పెట్టి మమ్మల్ని కూడా మా పొట్ట కొట్టకుండా మమ్మల్ని కూడా జర బయటకు వేస్తే మీకు అందరికి ధన్యవాదం సార్. మీరు చేసింది వద్దంటలేము, అయితే మీరు ఫ్రీ బస్సు వేసినాక కూడా ఆటో బస్సులల్లో లేడీస్ కొట్టుకొని కింద పడుతున్నారు, పుట్టుకొనికలు కింద పడుతున్నారు. అది కూడా మీరు ఆలోచించండి. ఇప్పటికైనా కానీ మీరు మా ఆటో డ్రైవర్ తెలంగాణ స్టేట్ డ్రైవర్ల పక్షాన నేను మీ ఒక్కటే మనవి చేస్తున్నాను. ఇంటి లోపల ఇంటికి పోతే భార్య పిల్లలు కొట్లాడుతున్నారు. ఏం తెచ్చినావు, ఏం తెలియదు, మేము ఎట్లా బతకాలనేది పిల్లలు కొట్లాడుతున్నారు. భార్య కూడా తిండి పెట్టాలి, మాకు ఆ తిండి తినాలంటే కూడా కడుపులో పోని పరిస్థితి వచ్చింది. ఈ రోజుకు మా ఆటో డ్రైవర్లకు హాస్పిటల్ పోవాలన్నా రూపాయి లేకుండా అయింది పరిస్థితి. ఇప్పటి వారం రోజుల నుంచి ఒక్కొక్కరు చాలా అవస్థలు పడుతున్నారు. ఇదే విధంగా ఫైనాన్సులు కట్టలేక ఫైనాన్సర్లతో కూడా మాకు ఇబ్బందులు వస్తున్నాయి. డైలీ ఫైనాన్సులు ఉన్నాయి, హాస్పిటల్, స్కూల్ ఫీజులు, తిండికి ఇవన్నీకి చాలా విధానంగా అవస్థ పడుతున్నాం మా తెలంగాణ స్టేట్ డ్రైవర్లు అందరం. ఒక్కలం కాదు, ఇద్దరం కాదు, తెలంగాణ స్టేట్ మీద ఎంత లేకున్నా కానీ ఒక 30 నుంచి 40 లక్షల డ్రైవర్లు ఉన్నారు. మేము ఒక్కలేమే కాదు, ఒక ఫిర్యాదు కూడా కాదు, తెలంగాణ స్టేట్ మీద హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ వచ్చి ఒక 15 లక్షలు ఉన్నారు. స్టేట్ మొత్తం మీద కూడా కలుపుకుంటే క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, మినీ డ్రైవర్లు కలుసుకుంటే ఒక 50 నుంచి 60 లక్షల డ్రైవర్లు ఉన్నారు. ఇంతమంది డ్రైవర్లు రోడ్డు మీదకి వచ్చి ఆగమవుతున్నారు. దాన్ని మీరు ఇప్పటికైనా మీరు ఆలోచించి మమ్మల్ని ఆదుకుంటారని మీకు దయచేసి మేము మనవి చేస్తున్నాం. మేము రోజువారీ కూలీలుగా కాకపోయినా, చదువుకొని జాబులు లేకపోయినా, స్వయం ఉపాధితోటి ఫైనాన్సులు తీసుకొని అప్పులు చేసుకొని మా బ్రతుకు మేము బతుకుతుంటే ఈ ఫ్రీ బస్ సౌకర్యం వల్ల మా జీవనోపాధి పూర్తిగా కోల్పోయినాము. మేము తెలంగాణ సాధన కోసం ఏ విధంగా అయితే ఆత్మ బలిదానాలు, ఆత్మహత్యలు దారితీసినాయో, త్వరలో మీరు మా ఆటో డ్రైవర్లకి ఈ ఫ్రీ బస్సు పథకాన్ని తీసివేసి మమ్మల్ని ఆదుకోనట్లయితే ఖచ్చితంగా ఇంటికో శవం, కుటుంబానికి ఆత్మహత్య ఆటో డ్రైవర్ల పక్షాన జరుగుతుంది. ఇది మాత్రం ఊహించని దుర్ఘటనగా కాంగ్రెస్కి మిగిలిపోతుంది. అలాంటివి జరగకుండా మా ఆటో డ్రైవర్లకి త్వరలో మీరు ఆదుకొని మాకు సరైన న్యాయం చేస్తారని ఈ మీడియా ముఖంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఇంకొకటి, భార్యాభర్తలు రోడ్డు మీద నిలబడ్డారు. భర్త ఎక్కుదామంటుడు, భార్య ఎందుకు ఫ్రీ బస్ వస్తుంది కానీ నీకు టికెట్ పోతుంది, నాకు ఫ్రీగా వస్తుంది, ఇద్దరం ఒకదానే పోదామంటే భార్యాభర్తలు మాత్రం ఎడవాసి పోరు కదా. అట్లా కొంత రియాక్షన్ అయిపోతుంది సార్ మాకు. ఎందుకంటే దీన్ని ఓలా, ఊబర్, ర్యాపిడ్ ఇది మొత్తం బంద్ చేసి, ఈ సంస్థను బంద్ చేసి మా ఆటోలకు ఇంకొకటి జిల్లా బండి, హైదరాబాద్ బండి, TS09, TS10 ఇవన్నీ లేకుండా ఇంకొకటి ఆల్ ఆటోలు హైదరాబాద్లో తిరుగుతా అట్టనన్నా పెట్టండి. ఏ గల్లికో ఇటు 10 రూపాయలు అటు 10 రూపాయలు చేసుకొని పోతాం. మేము హ్యాపీగా సంతోషంగా మేము ఓట్లు వేసి గెలిపించాం. కానీ మా పొట్ట కొట్టకండి సార్. మాకు ఇంటికి పోతే పెండ్లం పిల్లలు, ఇల్లు కిరాయి, అమ్మ బువ్వ పొద్దుకినాక రోజు ఏమైనా తీసుకుపోదామంటే కూడా 20 రూపాయలు పెట్టి పిల్లలకి ఏమైనా తీసుకుపోదామన్నా కూడా తీసుకుపోని పరిస్థితి ఉన్నది సార్. డైలీ ఫైనాన్స్, మంత్లీ ఫైనాన్స్, బండ్లు చూడు, నిన్న 4-5 బండ్లు గుంజుకపోయారు ఫైనాన్స్ సార్. పైసలు కట్టకపోతే ఏడంగా అవుతుంది సార్. మేము రోడ్ల మీద కూర్చుంటున్నాం. ఒకటి, యువత, స్టూడెంటు, ప్రతి ఒక్కరూ ఈ రాజకీయం కాకుండా మా యందు దయదలిచి తెలంగాణ స్టేట్ యూనియన్లో మన ఆటో యూనియన్ మొత్తం పక్షాన మీరు యువత అందరూ కలిసి ప్రతి ఒక్క ఛానల్లో, ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్లో, ప్రతి ఒక్క మీడియాలో మమ్మల్ని అందరినీ మాది షేర్ చేసి ముఖ్యమంత్రి దగ్గర తీసుకుపోయి మా బాధ తెలిపేటట్టు మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కరిస్తున్నాను. బాధ. సో ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక ఆటో అని ఉంటుంది. సో అది అర్థం చేసుకొని వీళ్ళకి సపోర్ట్ చేద్దామని అనుకుంటున్నా. ఏ ఉన్నా మేము